ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రజలందరికీ ధన్యవాదములు. జిల్లాలో పౌర అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చిన ఆవుల రాజరెడ్డి గారికి మండలిలో ఇచ్చిన వాళ్ళు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నాతో పాటు గెలిచిన సర్పంచ్లకు కానీ ఉప సర్పంచ్లకు కానీ కంగ్రాచులేషన్ చెప్తూ ధన్యవాదాలు. చెక్స్ చేయడం జరిగింది. ఈరోజు మొత్తం 174 మంది కలిపి 70 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ ను మనం ఈరోజు డిస్పర్స్ మనం ఇచ్చిన దాంట్లో ఈ దఫా రావడం అత్యధిక అమౌంట్. ఈరోజు చేసిన 174 మంది కలిపి నియోజకవర్గ వ్యాప్తంగా 70 లక్షల అమౌంట్ మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే ఇంకా ముందు నా స్పీచ్ లో చెప్పడం జరిగింది. చాలా ఎక్కువ మంది లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం మన సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు ఒక గమనించారు. నుండి రవి గారిని, గణేష్ గారిని దయచేసి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ అభినందనలు తెలుపుతూ, నాకు వెన్నంటి ఉన్నటువంటి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్నికలు ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ గతంలో ఈ విధంగా వచ్చినాయి, ఇప్పుడు ఈ విధంగా వచ్చినాయి. మరి సర్పంచ్ ఎన్నికలు అంటే వ్యక్తిగతంగా కూడా చూస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొదటగా చెప్పినా మీరు నిలబడడం ఒక చాలా మంచి పరిణామం. ఈ రోజటి ఎన్నికలను కొట్లాడడం అంటే చిన్న విషయం కాదు. డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇటు కుటుంబాన్ని అటు రాజకీయాలని సమన్వయం చేసుకోవాలి. ఓడిపోతే కూడా తట్టుకునే పరిస్థితిలో ఉండాలి. 3 సార్లు ఓడిపోయారు విఠల్ గౌడ్, 2 సార్లు ఓడిపోయారు. ఇది 3వసారి కదా, 3 సార్లు ఓడిపోయింది, 4వసారి. అంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో మనం అందరికీ తెలుసు ఎన్నికల్లో. అదేవిధంగా ఈ సందర్భంగా మనకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఇచ్చినటువంటి జలాల్పూర్ మిత్రుడు, మరి మొన్ననే చనిపోయినటువంటి రామగౌడ్ గారు లేకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఆ గ్రామం నుంచి మనకు వెన్నంటి ఉండి మొన్న అనారోగ్యంతో చనిపోవడం, తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కేవలం 3 ఓట్లతో ఓడిపోవడం చాలా బాధాకరం. దానికి నా తరఫున కూడా ఏదైనా తప్పు జరిగి రాకపోవడం వలన అదేమన్నా లోపం జరిగితే ఒక పెద్దగా పార్టీ కార్యకర్తగా ఆ కుటుంబం మన్నించాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఇంతకు సోదరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కానీ మనకు సమన్వయ లోపంతో ఎన్నికల్లో ఓడిపోయినాం అక్కడక్కడ అని అన్నారు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, క్రమశిక్షణ అనేది చాలా అవసరం. రాజకీయాలైనా ఎక్కడైనా వ్యవహారం చేసినప్పుడు క్రమశిక్షణ అవసరం. కొంతమంది పెద్ద మనుషులు ఏదైనా నిర్ణయం తీసుకొని ముందుకు సాగినప్పుడు సహకరిస్తే వాళ్ళకి ఈసారి ఏదైనా అవకాశం రాకపోతే ఇంకోసారి అవకాశం కల్పిస్తారనే భావనతోని మనం సర్దుబాటు చేసుకుంటే ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు అక్కడక్కడ రావు. మరి ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి నువ్వు పోటీకి పోవాలి, ఆయనేంది నేనేంది అనే ఆలోచనతో పోయే కంటే ఎక్కువ గెలుపు, మన పార్టీకి గెలుపు ఏ విధంగా వస్తుందనే ఆలోచనతో పనిచేస్తే మనము వ్యక్తిగతంగా మన ఔన్నత్యం పెరుగుతుంది, సమాజంలో మనకు గౌరవం వస్తుంది, పార్టీలో గౌరవం వస్తుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే
పోటీ చేయాలి, నేను మొదటి నుంచి సీనియర్ను, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీని నేను మొదటి నుంచి ఉన్నా అనేది దాని విలువ దానికి ఉంటుంది. కానీ ఎలక్షన్స్కి వచ్చే వరకల్లా గెలుపే ప్రధానమవుతుంది. ఈరోజు సంఖ్య గురించే కదా మనం ఇప్పటివరకు మాట్లాడుతున్నది. సంఖ్య ఉన్నదంటే ఎట్లా, ఎవరు గెలిస్తే బాగుంటుంది. ఇంకా కొంతమందికి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాములు ఉన్నాడు, రాములు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కూడా మరి ఆయన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు. నిజంగా ఆయన అభినందనీయం. ఎందుకంటే అందరూ కూడా ఆయనకు సహకారం చేశారు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఓడిపోయాడు. ఎందుకంటే గెలిచిన ఆదర్శ కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయడం, దానికి కొంచెం ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం, దానికి కొంచెం మరి మొగ్గు చూపడం వల్ల ఓడిపోయాడు. కానీ ఇక్కడ రాముల మీద వ్యతిరేకత కాదని, అక్కడ ఆదర్శ చేసినటువంటి ఒక పని వలన ఇలా ఆదర్శ గెలిచింది. కాబట్టి నా దృష్టిలో ఆదర్శ గెలిచినట్టే, రాములు గెలిచినట్టే. కాబట్టి రాములు కూడా మనం గౌరవించుకోవాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మన మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో ఐక్యత ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను జనాల్లోకి తీసుకెళ్లే దాని మీద ప్రాధాన్యత పెంచాలి, వ్యక్తిగత ప్రాధాన్యతల కంటే. ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మనం జనంలో కూడా మనం చెప్పుకున్నాం. మనం ఈరోజు పేదలకు సంబంధించిన పథకాలు కానీ, పేదల ఇంటికి మరి ఈరోజు లబ్ధి చేకూరుతున్నది, మరి గతంలో ఎందుకు చేకూర్చలేదు అనే దాని మీదే మనం శ్రద్ధ పెట్టాలి. మీరు అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అందరూ కూడా రైతులమే. ఇక్కడ ఉన్న వాళ్ళు 95%, 96% మంది రైతులే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎకరా కాணிకలు, 2 ఎకరాల కాணிకలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రైతులు. సమస్యలు అన్నీ తెలుసు. ప్రభుత్వం తరఫున మనకి ఏం లబ్ధి చేకూరింది, గతంలో ఏం చేకూరింది, ఇప్పుడు ఏం చేకూరింది అనేది. మరి 10 సంవత్సరాల్లో వాళ్ళు పరిపాలించిన సమయంలో మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఆదాయం వస్తే, మన గ్రామాల్లో, మన పల్లెల్లో, మన పేద ప్రజల ఇంటికి ఏమొచ్చింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు రుణమాఫీ ఈ రోజు జరిగిన రుణమాఫీతో పోల్చుకున్నప్పుడు ఈ రోజు జరిగిన రుణమాఫీ ఎక్కువనా, ఆ రోజు జరిగిన రుణమాఫీ ఎక్కువనా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ రోజు డబ్బు ఎక్కువ వచ్చిందా పేదవాడి ఇంటికి, ఆ రోజు ఎక్కువ వచ్చిందా పేదవాడి ఇంటికి? అదొక్కసారి ఆలోచన చేయండి. రెండవది, మనం ఈరోజు 100-200 యూనిట్ల ఉచిత కరెంటును మనం పేదలకు ఇస్తున్నాం నెల నెల. మరి ఆ గతంలో ఇలాంటి పేదలకు సంబంధించిన పథకం ఉందేనా? అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసినప్పటికీ కూడా రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఆ ప్రభుత్వంలో. ధనిక రాష్ట్రం అన్నాడు కేసీఆర్. మన తెలంగాణ మనకు వస్తే మన దగ్గరనే మస్తు డబ్బు అయింది, మన దగ్గర మస్తు ఆదాయం ఉంటుంది, మనం ఏదైనా చేసుకోవచ్చు, ఆంధ్రలో వెళ్ళిపోతే అన్నాడు. మరి కనీసం రేషన్ కార్డులను ఇచ్చుకున్నామా మనం? ఈరోజు మన కుటుంబ సభ్యులు పెరిగిరు, పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబ సభ్యులు చేరినప్పటికీ కూడా మరి బియ్యం విషయంలో మరి రేషన్ కార్డులో మన కుటుంబ సభ్యులు పెరగకపోతే మరి బియ్యం రాదు అనే విషయం కేసీఆర్ గారికి తెలియదా? మరి ఇలా కుటుంబ సభ్యులు పెరిగిరు, అదనంగా మనం కుటుంబ సభ్యులను చేర్చినాం, మరి రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం. అదే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టాడు రేవంత్ రెడ్డి గారు. ఇది పేదలకు సంబంధించిన అంశం కాదా? మరి ఇది గతంలో వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మరి ధనిక రాష్ట్రం అన్న సమయంలో ఎందుకు చేయలేకపోయారు? మనం అప్పుల కుప్ప ఇచ్చినాక కూడా ఇలా అప్పులు కప్పుకుంటూ రేవంత్ అన్న అందరికీ స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు కూడా రేవంత్ అన్న తప్పుపట్టారు. ఎవరైనా పరిపాలించినోడు అప్పుల గురించి చెప్తాడా అని అన్నారు. అయ్యా, కుటుంబంలో మనం ప్రజలెవరు? కుటుంబ సభ్యులు కాదా? రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత మనకు లేదా? ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, మరి దానికి ఎంత వడ్డీ కడుతున్నాం, మనకి నెల నెల ఎంత ఆదాయం వస్తుంది, మనం ఖర్చు పెట్టాల్సింది ఏమున్నది, అది ప్రజల ముందు ఆవిష్కరించుడు. ఆయన తప్పు పడుతున్నది. మళ్ళీ ఈరోజు మనం ఇవన్నీ చేసుకుంటూ, ఈ అప్పులు కట్టుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ, ఈరోజు మనం పేదలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల అమౌంట్ ఎంత, అది ఎంత చేరుతుందో మీరు అందరు గమనించు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడికి వచ్చినాయి? మరి 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. మరి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయినాయి? మరి
తెలంగాణ పేదలకు ఇలా ప్రతి గ్రామంలో మరి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయా లేవా? ఇల్లు కడుతున్నారా లేదా? డబ్బులు పడుతున్నాయా లేవా? రేపు ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు? డబ్బులు రావని మరి ప్రజలను భయపెట్టిరా లేదా? మరి ఈరోజు డబ్బులు పడుతున్నాయా లేవా? ఇది ఎందుకు సాధ్యమవుతుంది? గతంలో ఎందుకు సాధ్యం కాలేదు? అంటే పాలకుల్లో చిత్తశుద్ధి, పాలకుల్లో అంకిత భావం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ఖచ్చితంగా నిన్న అసెంబ్లీలో చెప్పిండు, ఒట్టేసి చెప్పిండు, ఆనా తీసుకున్నాడా లేదా? మీరు అందరు విన్నారా లేదా? నా జీవితంలో నేను ప్రాణం ఉన్నంత వరకు నేను తప్పు చెయ్యా, నేను ప్రతి విషయం ప్రజలకు చెప్పుకుంటూనే పరిపాలిస్తా అని మరి ఆనా తీసుకున్నాడు. అంటే ఎంత సంకల్ప బలం ఉంటే అలా చెప్పగలుగుతాడు? ఈరోజు చేసే ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతున్నాడు. అక్షరాల అన్ని పథకాల గురించి మరి ఒకటి అప్పులు కట్టుకుంటూ 2 సంవత్సరాల్లో ఎంత పురోగతి సాధించడం, ఎంత క్రమశిక్షణతో మనం ఇలా రాష్ట్రాన్ని నడిపితే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఒక్కసారి మీరు జనాల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. ఇలా రేషన్ కార్డు, రేషన్ బియ్యం ఇచ్చుకున్నాం, సన్న బియ్యం ఇచ్చుకుంటున్నాం, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నాం, మరి రుణమాఫీ చేసుకున్నాం. అదే విధంగా లోపాలు ఉంటాయి, అక్కడక్కడ రుణమాఫీ గురించి ఏదైనా రుణమాఫీ మాట్లాడమే ఇది జరిగిందా అది జరిగింది అంటారు. అయ్యా లెక్కలు తీయండి, మీరు ఎన్ని లక్షల కోట్లు, మీరు ఎన్ని వేల కోట్లు మీరు రుణమాఫీ చేసి మన ప్రభుత్వం వచ్చినాక ఎన్ని వేలు? 10 సంవత్సరాల మీ ఆదాయం ఎంత, 2 సంవత్సరాల మా ఆదాయం ఎంత? మనం రుణమాఫీ చేసినాడు మనకు 1 సంవత్సరం జరిగింది, అప్పటికి 1 సంవత్సరంలోనే మనం అంతా కట్టినాం. ఇది మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇలా ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది, పెట్టాడా? ఆరోగ్యశ్రీ పథకం 10 సంవత్సరాలలో ఏం జరిగింది? ఆరోగ్యశ్రీ పథకం ఎంత పకడ్బందీగా జరిగిందో చెప్పు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇలా ఆరోగ్యశ్రీ పథకం మీ అందరు గమనిస్తున్నారు, మీడియా మిత్రులు కూడా గమనించండి. మన ప్రాంతానికి ఏది ఆసుపత్రికి పోతే మరి ఆరోగ్యశ్రీ పథకం గతం కంటే మంచిగా ఉందా, మంచిగా లేదా? ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు అంకెలు పోయినసారి వార్షిక సంవత్సరం తర్వాత పత్రికల్లో వచ్చింది, మీరు చూసిరో లేదో. వాళ్ళ సంవత్సరానికి 440 కోట్ల ఖర్చు పెడితే ఎల్ఓసీల మీద, సీఎం రిలీఫ్ ఫండ్ల మీద మనం 840 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఎంత? మీరెందుకు పెట్టలేకపోయారు, మేమెందుకు పెడుతున్నాం? ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోండి. మనం భూముల జోలికి పోయినామా? మనం ధరణితో ఆడుకున్నామా? పేద ప్రజలతో ఆదుకున్నామా? ఎన్ని రోజులు ధరణి సమస్యతో మరి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు మీకు అందరికీ తెలియదా? రైతుల ధరణి పేరు మీద ఎంతమంది పేదల భూములు ఇలా వాళ్ళు లాక్కున్నారో మీకు తెలియదా? ఇవన్నీ దోచుకోపోతే చాలా దుర్మార్గ పాలన చేశారు. నిధులు ఎక్కడ పోయినాయి? మీరు రాజకీయంగా లబ్ధి పొందడానికి, అక్రమాసులు కూడబెట్టుకోవడానికి మీరు ఆ సంపదనంతా పెద్ద ప్రాజెక్టుల రూపంలో తీసుకుపోయి అది ప్రజల కొనగూరేదానికంటే ఎక్కువ మీ సొంత లాభానికి, మీ సొంత సంపదకు యూజ్ చేసుకున్నారు. కాబట్టి ఇలా తెలంగాణ పేదలు పేదరికంలోనే మగ్గిరు. ఏ ఒక్కరికి ఇల్లు రాలేదు, ఎవరికి రేషన్ కార్డు రాలేదు, ఎవరికి రుణమాఫీ జరగలేదు, ఎవరికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయలేదు. మీ పిల్లలు కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకుంటారా లేదా? సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎలాంటి అన్నం పెట్టిండు కేసీఆర్? ఈరోజు రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది లోపలనే డైట్ ఛార్జీలు పెంచిందా లేదా? ఇలా సాంఘిక సంక్షేమ హాస్టల్లో మరి ఎలాంటి అన్నం మనం పేద ప్రజలకు తినిపిస్తున్నాం? అంటే ఇవన్నీ ఎందుకు సాధ్యమవుతున్నాయి? నిజంగా పేదరికాన్ని మనం మార్చాలి. తెలంగాణ ప్రజలకు తెలంగాణ వస్తే ఏది రావాల్సి ఉండేనో అది రాలేకపోయింది, అది ఇప్పియాలనే బలం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అది సోనియా గాంధీ గారి స్ఫూర్తితో 6 గ్యారంటీలు ఎక్కడికి వచ్చినాయి? 6 గ్యారంటీలు రూపకల్పన ఎందుకు జరిగింది? తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల్లో పేదలకు నష్టం చేసింది కాబట్టి మనం ఇచ్చిన తెలంగాణ వేస్ట్ అయిపోయిందని చెప్పి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను రూపకల్పన చేసింది. పేదరికం గురించి తెలంగాణ సమాజం రేపటి నాడు మరి తలెత్తుకొని బతకాలని, తెలంగాణ నిజంగా సాధించుకున్నకి సాకారం జరగాలని 6 గ్యారంటీలను మనం ఎన్నికల్లో ప్రవేశపెట్టుకున్నాం. కాబట్టి ఈరోజు పేద ప్రజలకు ఈ 6 గ్యారెంటీలు తీసుకుపోయే కార్యక్రమంలో మన రేవంత్ అన్న ప్రభుత్వం ముందరికెళ్తుంది. దాన్ని స్వాగతించాల్సింది పోయి హరీష్ రావు గారు పదే
కొండను తవ్వి ఎత్తుకొని పట్టినట్టు ఎప్పుడు ఏమండి ఇగో ఇది రాలేదు అది కాలేదు ఇది కాలేదు అది కాదు. అరే నాయన నువ్వు వేరేం చేయలేకపోయినావు ఇప్పుడే చెప్పినా నేను. రేవంత్ అన్న అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రతిసారి అడ్డం పడుతారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది. ఇవన్నీ చేయాల్సిందే. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఉంటాయి. మరి ఇవన్నింటిలో కూడా మనం ఖచ్చితంగా ప్రజల దగ్గరికి మన ప్రభుత్వం చేస్తున్న పనులు ఇవి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తక్కువ ఇక్కడ ఉన్న రైతులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఆలోచన చేయండి, ఇవి నిజంగా ప్రజల గురించి చేసినామా లేదా, ఇది చెప్తే చాలు మనం. కాబట్టి ఈ బాధ్యతను మర్చొద్దు, ఐకమత్యాన్ని పెంచుకోండి, ఈర్ష్యాద్వేషాలను తగ్గించుకుందాం, కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేద్దాం. గతంలో పెద్ద మనుషులు ఉన్నప్పుడు చాలా చెప్తే వినేవాళ్ళం. ఇప్పుడు ఊర్లలో పంతాల పోకండి, ఐకమత్యంతో గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీ అందరికీ ఒకటే ఈ వేదిక నుంచి సోదరులు చెప్పినట్టు మల్లేష్ అన్న చెప్పిండు, మరి అదేవిధంగా నరేందర్ అన్న, మహేష్ రెడ్డి అందరు చెప్పారు, నరేందర్ రెడ్డి కూడా చెప్పిండు, మన పోసంపల్లి వీళ్ళందరి ప్రకారం నేను చెప్పేది స్వామి చెప్పిండు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీయే ప్రాధాన్యత ఇవ్వండి. ఈ గవర్నమెంట్ మనకు ఉన్నది కాబట్టి మీకు సంబంధించిన పనులలో ఈరోజు సర్పంచులు కూడా చాలా కష్టపడి మరి గెలిచి వచ్చారు. వాళ్ళకు కూడా ముందున్న సవాళ్ళు, మరి ఇటు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు, మరి ఇటు ప్రజలకు మరి సేవ చేయాలనే విధంగా పదవి ఉంటుంది. ఇది సమన్వయం చేయాలి. ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు, మరోవైపు మరి ప్రజలకు ప్రభుత్వం తరఫున మరి పథకాలు అందజేయాలి, గ్రామాన్ని నడపాలి. వాళ్ళందరికీ కూడా మరి ఒకటే చెప్తున్నా, మీరందరికీ అందుబాటులో ఉంటా, మీ పదవికి మీ ఔన్నత్యాన్ని పెంచే విధంగా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అదేవిధంగా మీ గౌరవం ఎక్కడ తగ్గకుండా నాతో ఎంత వీలైనంత పని తీసుకొని తద్వారా మీ గ్రామ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో మీరు ముందుండాలని, మీరు ఎలాంటి భేషజాల పోకండి. రాజన్న ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఏ విషయం వచ్చినా నన్ను సంప్రదించండి. అదేవిధంగా మండలానికి సంబంధించిన ఇప్పుడు అందరు పెద్ద నాయకులు ఇలా వేదిక మీద ఉన్నారు, వాళ్ళ సహకారం కూడా తీసుకోండి. మరి నూతనంగానే ఇప్పుడు ఒక మహిళా నాయకురాలు కూడా వచ్చింది మీకు. మీరు మహిళలు కూడా మీ బాధలు ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు అక్క ముక్తాబాయకుండే ఇప్పుడు సంధ్యకు వచ్చింది. కాబట్టి అందరూ కూడా మీరు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మీరు ముందుకు సాగండి. మీ వెన్నంటే ఉంటా, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. మీకు రానున్న రోజుల్లో మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రైట్.